refractory error. Right, refractory error. Refractory error. See, refractory error లో ఏం చూస్తామంటే 2 చూస్తాము. ఏంటి 2? myopia, hypermetropia. Myopia is nothing but కార్నియల్ కర్వేచర్. ఏమైతుంది? కార్నియా కర్వేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కార్నియల్ కర్వేచర్ డిక్రీజ్ అవుతుంది. రెండు రివర్సే కదా. కార్నియల్ కర్వేచర్ ఇక్కడ ఏమైతుంది? ఇది ఇంక్రీజ్డ్ అండి, డిక్రీజ్డ్ కార్నియల్ కర్వేచర్. డిక్రీజ్డ్ కార్నియల్ కర్వేచర్. ఇక్కడ లైట్ రేస్ ఎక్కడ పడతాయని చెప్తున్నా. లైట్ రేస్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. ఇక్కడ లైట్ రేస్ యాక్చువల్గా పడాల్సింది సెంటర్ లో కదా. అర్థమైందా? పడాల్సింది సెంటర్ లా, ఫ్రంట్ బ్యాక్ కాదు. ఇక్కడ ఏంది? రిఫ్రాక్టరీ ఎర్రర్ వల్ల ఫ్రంట్ బ్యాక్ పడుతున్నాయి. లైట్ రేస్ అక్కడ ఫ్రంట్ అయితే ఇక్కడ బిహైండ్ బ్యాక్, బిహైండ్ ఆఫ్ రెటీనా. మయోపియాలో ఏ విజన్ లాస్ అవుతుంది? మయోపియాలో ఏ విజన్ అంటే విజన్ లాస్ ఫార్. ఇక్కడ విజన్ లాస్ నియర్. ఇక్కడ లాస్ ఆఫ్ నియర్ విజన్, లాస్ ఆఫ్ ఫార్ విజన్. నియర్ విజన్ అండ్ ఫార్ విజన్. దీన్ని ఇంకొక పేరు ఏమని పిలవచ్చు అంటే మనము నియర్ సైట్నెస్నెస్ అంటాం. నియర్ సైట్లెస్నెస్ అంటాం. నియర్ సైట్లెస్నెస్ అంటాం. నియర్ సైట్నెస్ అన్నమాట. అంటే నియర్ సైట్నెస్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే విజన్ లాస్ ఆఫ్ ఫార్. ఏ సైట్నెస్నెస్ ఉంటుంది? సైట్నెస్నెస్ నియర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటది? సైట్నెస్నెస్ ఏముంటది? ఫార్ ఉంటుంది. ఫార్ సైట్నెస్నెస్ ఉంటుంది. ఫార్ సైట్నెస్ ఉంటుంది. లాస్ ఆఫ్ విజన్ ఏమో నియర్, లాస్ ఆఫ్ విజన్ ఏమో ఫార్. బట్ నియర్ సైట్నెస్నెస్ అంటాము, ఫార్ సైట్నెస్ అంటాం. ఫార్ సైటెండ్నెస్, నియర్ సైటెండ్నెస్. నియర్ సైటెండ్నెస్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దీనికి ఎట్లా ట్రీట్మెంట్? ఏ లెన్స్ ఫిట్ చేయాలి దీనికి? కాన్వెక్సా, కాన్కేవా? అమ్మ ఏది ఫిక్స్ చేయాలి? లాస్ ఏముంది? నియర్ లాస్ ఉంది. నియర్ లాస్ కి ఏది ఫిక్స్ చేస్తే? నియర్ లాస్ కాదు, ఏ లాస్ ఉంది? ఫార్ లాస్ ఏ ఉంది కదా. అమ్మ లాస్ ఏముంది? ఫార్ ఉన్నప్పుడు ఏది ఫిక్స్ చేస్తావు? అమ్మ ఇందాక చూపించిన కదా. రైట్. సో ఇక్కడ ఫిక్స్ చేయాల్సింది కాన్కేవ్. అరే ఫార్ కనిపించట్లేదని చెప్తున్నామ్మా. నియర్ సైటెడ్నెస్ ఉంటది. నియర్ సైటెడ్నెస్
నియర్ అరే నియర్ సైట్ కాదండి, సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ ఉంటది, బట్ లాస్ ఆఫ్ విజన్ ఫార్. లాస్ ఆఫ్ విజన్ ఫార్. ఎట్లా కవర్ చేస్తాం? కాన్కేవ్ లెన్స్ ఇస్ ఏ కాన్కేవ్. ఇందాక అర్థమైందా మీకు కాన్కేవ్ లెన్స్ ఎందుకో? కాన్కేవ్ లెన్స్ ఫార్ ని చూపిస్తుంది. ఇక్కడ ఫార్ విజన్ కదా లాస్ ఉంది, నియర్ విజన్ ఉంది, ఫార్ విజన్ లాస్ ఉంది, నియర్ సైట్నెస్ ఉంది. ఏ సైట్నెస్? నియర్ సైట్నెస్ ఉంది, అంటే నియర్ సైట్ కనిపిస్తుంది. నియర్ సైట్నెస్ అంటే నియర్ సైట్ కనిపించడం, ఫార్ సైట్నెస్ అంటే దూరం ఉన్న సైట్ కనిపించడం. ఇక్కడ ఏ లెన్స్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్? కాన్వెక్స్. ఇది క్లియరా? రైట్. సో దట్ ఈస్ నియర్ సైట్నెస్ అండ్ ఫార్ సైట్నెస్. Convex for the hypermyopia. Concave, amma right. ఇది క్లియర్ కదా? ఏ లెన్స్ ఇన్ ద లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఏం చేస్తావు? కాన్కేవ్. షార్ట్ డిస్టెన్స్ ఉంటే కాన్వెక్స్. ఇంకొకటి ఉంటది రిఫ్రాక్టరీ ఎర్రర్, చాలా మందిలో కామన్ గా వస్తుంది. అదేందమ్మా అంటే ప్లిస్బోపియా. ప్లెస్బోపియా తెలుసా? ప్రెస్బోపియా. ప్రెస్బోపియా తెలుసా? ఇది ప్రెస్బియోపియా. ప్రెస్బోపియా, PRESBYO ప్రెస్బోపియా. వాట్ ఈస్ ప్రెస్బోపియా? యంగ్ ఏజ్ లో వస్తుందా ప్రెస్బోపియా? రాదు. ప్రెస్బోపియా ఏజ్ మోర్ దెన్ 45 ఇయర్స్ అయితే లెన్సెస్ ఉన్నాయి కదా, లెన్స్, ఈ లెన్స్ యొక్క సెంటర్ లోనే పిగ్మెంటేషన్ వస్తుంది. సెంట్రల్ ఆఫ్ లెన్స్ ఉందా? సెంట్రల్ ఆఫ్ లెన్స్ లో పిగ్మెంట్ వస్తుంది. అరే ఓల్డ్ ఏజ్ కి పోతా ఉంటారు కదా అమ్మ, అది కాదు, నార్మల్ పిగ్మెంటేషన్. ఇది ఎక్కడ? లెన్సెస్. ఎక్కడ అని చెప్తున్నా నేను? పిగ్మెంటేషన్ డిపాజిట్ సెంటర్ ఆఫ్ లెన్స్. ఏ లెన్స్? సెంటర్ ఆఫ్ లెన్స్. చూసినప్పుడు మచ్చ కనిపిస్తుంది. సెంటర్ ఆఫ్ లెన్స్ చూసినప్పుడు మచ్చ. సెంటర్ ఆఫ్ లెన్స్. సెంటర్ ఆఫ్ లెన్స్ మీద పిగ్మెంటేషన్ ఏర్పడనుకో, అది ఏపియా? ప్రెస్బోపియా. ఏజ్ గ్రూప్ మోర్ దెన్ 45. మోర్ దెన్ 45. అవునా? ఈ ప్రెస్బోపియా అనేది వస్తే ఏం లాస్ ఉంటదమ్మా అంటే లాస్ ఆఫ్ నియర్ విజన్. ఎగ్జామ్ లో ఇవే బిట్లు అడుగుతారండి. మీకు మెటీరియల్ ఇచ్చింది నార్సెట్, మెటీరియల్ ఇచ్చిన రేంజ్ నార్సెట్, వచ్చే రేంజ్ మాత్రం ఇప్పుడు నేను చెప్పే కామన్ కండిషన్స్ అంటారు వీటిని, వెరీ కామన్. సో లాస్ ఆఫ్ ఏ విజన్. ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పు, ఈజీగా చెప్తావు. వెరీ గుడ్. ఏంటి? కాన్వెక్స్ లెన్స్. మళ్ళీ చెప్తున్నా, ప్రెస్బోపియా ఈజ్ ఏ కండిషన్ more than 45 years age group, more than 45 age group. Presbyopia is nothing but pigmentation deposit at the center of lens. So there is a correction called as convex. Correction called as a convex. Right. Next if you have to see the cataract.
క్యాటరాక్ట్. ఏ రాక్ట్ ఇప్పుడు? క్యాటరాక్ట్. ఓకే, ఏం క్లాస్ ఎప్పుడైపోయింది అంటున్నారు? మా భాగ్యమ్మ మీరు ఏదో రాస్తున్నారు, ఏం రాస్తున్నారు ప్లీజ్ చెప్పమంటారు? నాకు అదేదో అర్థం కాదు. ఈ క్లాస్ ఎప్పుడైపోయిందా? అనాటమీ చెప్పినప్పుడు అయిపోయింది, కానీ అనాటమీ ఇప్పుడు నేను ఏదో చెప్తున్నా. ఈ చాట్ చూస్తే నేను డైవర్ట్ అయితే. క్యాటరాక్ట్. వాట్ ఈస్ క్యాటరాక్ట్? క్యాటరాక్ట్ అంటే ఏంటి? క్యాటరాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్యాటరాక్ట్ వస్తుంది. మామూలుగా నీకు క్యాటరాక్ట్ వస్తుందా? క్యాటరాక్ట్ ఎవరికి వస్తుంది? ఓల్డ్ ఏజ్ గ్రూప్. క్యాటరాక్ట్ ఎవరికి వస్తుందంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్. అది ఇచ్చానా మెటీరియల్? క్యాటరాక్ట్ ఇచ్చానా? ఉందా? అక్కడ చెప్తా ఉండండి, అక్కడ చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఇది చెప్పేస్తున్నా. అది ఓల్డే, ఇది ఓల్డే. కాబట్టి జస్ట్ ఇంట్రొడక్షన్ లో క్యాటరాక్ట్ అంటే గుర్తుపెట్టుకున్నామా, పిగ్మెంటేషన్ అనేది ఓల్డ్ ఏజ్ లో లోవర్. ఇందాకనేమో సెంట్రల్ అన్నాను కదా, ఇప్పుడు లెన్స్ కి లోవర్, లెన్స్ కి లోవర్ గా పిగ్మెంటేషన్ డిపాజిట్ అవుతుంది. ఇందాకనేమో సెంట్రల్ అన్నా, ఇప్పుడు ఏమని చెప్తున్నా లోవర్. ఏజ్ అమ్మా అంటే అప్పుడు కూడా రాస్తా స్నినల్ ఏజ్. స్నినల్ ఏజ్, స్నినల్ ఏజ్ అంటే స్నినల్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ అంటే మోర్ దెన్ 65 years. More than 65 years. That is what is a sninal age or more old age. In the year more than 65 years is sninal age called as a old age pigmentation. Right, so sninal age ఎందుకు అర్థం కాదంటే నువ్వు చాలా రాస్తావు. So senile age also called as a old age. ఈ senile age లేదంటే ఓల్డ్ ఏజ్ లో ఇక్కడ రాస్తాం. senile age ఆర్ ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లం ని క్యాటరాక్ట్ అంటాము. క్యాటరాక్ట్ ఈస్ ఏ ఇండియాలో మోస్ట్ బ్లైండ్నెస్ కాల్డ్ as a cataract blindness. వరల్డ్ లో అయితే మాత్రము గ్లకోమా, ఇండియాలో అయితే క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ పిగ్మెంటేషన్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. పిగ్మెంటేషన్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. బ్లడ్ విజన్ కదా, ఎర్లియస్ట్ సిమ్టమ్ ఏంటి? బ్లడ్ విజన్. బ్లరింగ్ విజన్ ఇస్ ఏ ఇమీడియట్. ఫస్ట్ ఏం వస్తుంది అంటే బ్లర్ విజన్ వస్తుంది, అవునా? earliest sign of cataract called as a blur vision and later called as a red refractory. Tarvata loss of vision. Loss of vision అయిన తర్వాత మనం ఐ చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? వైట్ ఐ. ఎలా కనిపిస్తుంది? వైట్ ఐ. మొత్తం 3 సైన్లు రాస్తున్నా. ఎర్లియస్ట్ సైన్ ఏంటి? blur. There is a blurred vision. Later tarvata చూస్తేనేమో red refractory లేదంటే red reflection error. ఆ తర్వాతనేమో లాస్ ఆఫ్ విజన్. ఆ తర్వాత ఐ కాల్డ్ ఏ వైట్ ఐ. ఇవి దీని యొక్క సిమ్టమ్స్ ఆర్డర్. రైట్. రెడ్ రిఫ్రాక్షన్ అమ్మా, ఆబ్సెన్స్ ఆఫ్ రెడ్ రిఫ్లెక్షన్
ఆబ్సెన్స్ ఆఫ్ రెడ్ రిఫ్లెక్షన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, రెడ్ రిఫ్లెక్షన్. ఆ తర్వాత లాస్ ఆఫ్ విజన్, మోస్ట్ కామన్లీ ఇదమ్మా, రైట్. సో డిప్లోపియా కూడా కనిపిస్తుంది. డిప్లోపియా తెలుసు కదా, డబల్ విజన్. డిప్లోపియా ఈజ్ ఏ డబల్ విజన్. మోస్ట్ కరెక్షన్ ఏంటి, దీనికి కరెక్షన్ ఏంటి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లాకో emulsification. ఫ్లాకో emulsification. most common surgical correction called as a ఫ్లాకో emulsification. ఫ్లాకో emulsification. సో ఆ స్ట్రెచ్ లెన్సెస్ ని స్ట్రెచ్ లెన్సెస్ సర్జరీ అంటారు. స్ట్రెచ్ లెస్ సర్జరీ సార్ తీసేస్తారు ఆ వచ్చిన లేయర్ ని. ఫ్లాకో ఎమల్సిఫికేషన్ అది బెస్ట్ సర్జరీ ఫర్ క్యాటరాక్ట్. ఫ్లాకో ఎమల్సిఫికేషన్ 3 mm తీసేస్తారు, వచ్చిన దాన్ని 3 mm తీసేస్తారు. ఆ క్యాటరాక్ట్ ఫామ్ అయిన పిగ్మెంటేషన్ ఉంది కదా, పిగ్మెంటేషన్ ఎంత తీసేస్తారు, 3 mm. దాన్ని ఫ్లాకో ఎమల్సిఫికేషన్ అంటాం. ఫ్లాకో ఎమల్సిఫికేషన్ బెస్ట్ సర్జరీ ఆఫ్ క్యాటరాక్ట్. బెస్ట్ సర్జరీ ఆఫ్ క్యాటరాక్ట్ called as a ఫ్లాకో ఎమల్సిఫికేషన్. ఫ్లాకో ఎమల్సి అది కాకుండా మిగతావి కూడా ఉంటాయి. ఎక్స్ట్రా క్యాప్సులార్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని, ఇంట్రా క్యాప్సులార్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని, అది డిఫరెంట్ ఉంటాయి. బట్ బెస్ట్ ఇదే, బెస్ట్ ఇదే. ఏది బెస్ట్, that is a best, that is a best, that is a best in the emulsification, ఫ్లాకో emulsification. ఇది కాకుండా మిగతా కూడా ఉంటాయి అంటున్నాను. ఏంటి, ఎక్స్ట్రా క్యాటరాక్ట్, రైట్. సో ఎక్స్ట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్, ఎక్స్ట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్ ఉంటది. అంటే ఇంటర్నల్, ఇన్సైడ్ ఇంట్రా క్యాటరాక్ట్. ఇంకొకటి ఎక్స్ట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్ ఉంటది. ఇంట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్, ఎక్స్ట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్ ఉంటది. ఇంట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్, ఎక్స్ట్రా క్యాటరాక్ట్ క్యాప్సూల్ రిమూవల్. ఆ డిపాజిట్ పిగ్మెంట్ అయింది కదా, ఆ పిగ్మెంట్ ని తీసేస్తారంటున్నా. ఆ పిగ్మెంట్ ని తీసేస్తారు, ఏం లేదు. డిపాజిట్ అయిన పిగ్మెంట్ క్యాప్సూల్ ఉంది కదా, క్యాప్సూల్ అంటే గడ్డ కట్టిన పిగ్మెంట్ ఉంది కదా, ఆ పిగ్మెంట్ ఏం చేస్తారు, రిమూవ్ చేస్తారు. అప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా. బ్లర్ విజన్ ఉన్నప్పుడే వెళ్ళాలి. బ్లర్ విజన్ కాస్త ఆబ్సెన్స్ ఆఫ్ రెడ్ రిఫ్రాక్టరీ, ఆ తర్వాత దెర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ విజన్ పోయిన తర్వాత పోయినా కానీ కరెక్షన్ కాదు. ఆపోజిటీ ఆఫ్ లెన్స్ వస్తే అవుతుందా, అంటే కార్నియల్ వస్తే అవుతుందా అంటున్నా. కార్నియర్ రాకపోతే రాదు, ఆపోజిటీ ఆఫ్ లెన్స్ కాదు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దెన్ దిస్ ఈజ్, అందుకనే అది ఎందుకు చెప్పానంటే క్యాటరాక్ట్ ప్లెస్బియా, సో ప్లెస్బియా అండ్ క్యాటరాక్ట్ కి డిఫరెంట్. వాట్ ఇస్ ప్లెస్బియా? ప్లెస్బియా అంటే ఏంటి అమ్మా? సరే, ప్లెస్బియా ఏజ్ గ్రూప్ more than 45, central lens pigment deposit, right? There is a senile age deposit, cataract, senile age and old age amma. Senile age deposit called as a cataract. There is a more than 45 years called as a presbyopia. Clear of that? Right. Amma, perimetry is a, what is the perimetry? The measure the device, especially with the vision field. Vision field ఎంత ఉందని చూస్తారమ్మా. విజన్ ఫీల్డ్ ఒకటే గుర్తుపెట్టుకో, విజన్ ఫీల్డ్ మెజర్ డివైస్, విజువల్ ఫీల్డ్ మెజర్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. విజువల్ ఫీల్డ్ మెజర్ చేసే డివైస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, వాట్ ఇస్ దట్? పెరిమెట్రీ. అమ్మ ఆబ్జెక్ట్ ని ఫిక్స్ చేస్తారు, ఫిక్స్ చేసి
మెజర్ చేయమంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెరిమెట్రీ. విజన్ ఫీల్డ్ ఎంత ఉందనేది చూస్తారు. ఫ్రెండ్స్ మనకి కాంపిటేటివ్ లో పోయేటప్పుడు చేస్తారు పెరిమెట్రీ టెస్ట్. అరే కాంపిటేటర్ లో పోయేటప్పుడు పెరిమెట్రీ టెస్ట్ చేస్తారు అంటున్నా నేను. సరే ఆ తర్వాత ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా, పెరిఫెరల్ విజన్ మెజర్మెంట్ టెస్ట్. పెరిఫెరల్ విజన్, పెరిఫెరల్ అంటే తెలుసు కదా, పెరిఫెరల్ విజన్ మెజర్మెంట్ టెస్ట్ కాల్డ్ యాజ్ ఏ కన్ఫ్రాంటేషన్ టెస్ట్. కన్ఫ్రాంటేషన్ టెస్ట్ ఎవరికి ఇచ్చేస్తాం ఇది? పెరిఫెరల్. ఎవరికి? పెరిఫెరల్. డిస్టెన్స్ విజన్ కి, డిస్టెన్స్ విజన్ కి స్నినెల్ చార్ట్. పెరిఫెరల్ విజన్ కి కాన్ఫ్రంటేషన్ టెస్ట్. అర్థమైందా? కాన్ఫ్రంటేషన్ టెస్ట్ దేనికోసం చేస్తారు అంతే, అంతకంటే ఎక్కువ ఏం గుర్తుపెట్టుకో. సో ఏ టెస్ట్ కి? పెరిఫెరల్ విజన్. అమ్మ నీ డిగ్రీస్ నీకు తెలుసు కదా, నీ ఐస్ ఆర్ గోట్ ఇదా పెరిఫెరల్ డిస్టెన్స్. ఆ పెరిఫెరల్ డిస్టెన్స్ కోసం చేసేదాన్ని కాన్ఫ్రంటేషన్ టెస్ట్. అది కాకుండా సమ్ ఆఫ్ ది డయాగ్నోసిస్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్ కి కొన్ని ఉంటాయి. దట్ ఈస్ వెరీ రేర్, వి గో విత్ దట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డయాగ్నోస్టికల్ ప్రొసీజర్. అవన్నీ చాట్లే. ఇందాక చెప్పిన అన్ని ఏంటి? విజన్ కోసమే, ఐ కోసం కాదు. విజన్, విజన్ టెస్ట్ అవి. ఇప్పుడు చెప్పేది ఐ ఫంక్షన్. చూడండి ఐ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, దట్ ఈస్ ఏ ఫ్లోరోసెన్ యాంజియోగ్రఫీ. ఫ్లోరోసెన్ యాంజియోగ్రఫీ అంటే ఆక్యులర్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని చూస్తారు. ఐ సర్క్యులేషన్, ఐలో సర్క్యులేషన్ లెవెల్స్ ఎలా ఉందని చూస్తారు. ఐలో బ్లడ్ సర్క్యులేషన్. ఫ్లోరోసెన్ యాంజియోగ్రఫీ ఐ బ్లడ్ సర్క్యులేషన్ టూల్. ఐ బ్లడ్ సర్క్యులేషన్ టూల్. ఐ బ్లడ్ సర్క్యులేషన్ టూల్ ఏంటి? ఫ్లోరోసెన్ యాంజియోగ్రఫీ. చాలా మందికి ఏంటంటే ఈ డ్రై ఐస్ వస్తూ ఉంటాయి, రైట్? ఐలో సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది. అప్పుడు కామన్ గా ఈ టెస్ట్ చేస్తారు. ఐలో సర్క్యులేషన్ యాంజియోగ్రఫీ అంటే బ్లడ్ వెజిల్స్ అండి. ఐలో బ్లడ్ వెజిల్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది చెక్ చేస్తారు. ఏ టెస్టా? ఫ్లోరోసెన్ యాంజియోగ్రఫీ. ఆ తర్వాత కొంతమందికి సిటీ చేస్తారు. సో అది మోస్ట్ కామన్లీ డ్యామేజ్, ఐ డ్యామేజ్ డిటెక్ట్ చేయడానికి సిటీ చేస్తారు. దెన్ దెర్ ఇస్ ఏ స్ప్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్. ఎస్పెషల్ ఇదేందమ్మా అంటే యాంటీరియర్ ఆక్యులార్ స్ట్రక్చర్. మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు స్ప్లిట్ ల్యాంప్ ని. ఎలా? యాంటీరియర్ ఆక్యులార్ స్ట్రక్చర్, యాంటీరియర్ ఆక్యులార్ జోన్ ఎలా ఉంది, ముందు ఆక్యులార్ జోన్ ఉంది కదా, ఆక్యులార్ ముందు జోన్ ఎలా ఉంది, డ్యామేజ్ అయిందా ఉందా. కొంతమంది కళ్ళు గుద్దించారు అనుకో, అరే కళ్ళకి గుద్దేస్తారు కదా, కళ్ళకి గుద్దేసినప్పుడు మొత్తము ఫిల్డ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా ముందు ఉందా పోయిందా అనేసి చెక్ చేయడానికి చేస్తారు. ఏంటంటే స్ప్లిట్ ల్యాంప్ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాంటీరియర్ ఆక్యులార్ స్ట్రక్చర్. యాంటీరియర్ ఆక్యులార్ స్ట్రక్చర్ మొత్తం బ్లడ్ తో నిండిపోతుంది. అయిపోయింది అనుకుంటావు నువ్వు, అవి ఎందుకు పోతుంది? పోదు, మొత్తం బ్లడ్ తో నిండి. అప్పుడు ఆ టెస్ట్ చేస్తారు, రైట్? ఇంకొకటి ఉంటది నిద్రపో, ఇంకొకటి ఉంటది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టోనోమెట్రీ. ఇది తెలుసు నీకు మీకు. వాట్ ఈస్ ఏ టోనోమెట్రీ? టోనిసిటీ, రైట్? టోనిసిటీ ఆక్వస్ హ్యూమరస్ ఫ్లూయిడ్. అరే ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఏందమ్మా? ఆక్వస్ హ్యూమరస్ ఫ్లూయిడ్. అమ్మ ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ పేరు ఆక్వస్ హ్యూమరస్. ఆక్వస్ హ్యూమరస్ యొక్క ప్రెషర్, దాన్ని ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అంటాము. ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్. ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ నార్మల్ ఎంత అమ్మా? 10 నుంచి 20 mm ఆఫ్ Hg. 10 నుంచి 20 mm ఆఫ్ Hg. ఏ ప్రెషర్ అది? ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్. ఎగ్జామ్ లో ఏం అడగడండి, సింపుల్ గా క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే
సింపుల్ గా క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ మెజర్మెంట్ మెజర్డ్ బై ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ మెజర్డ్ బై ఏ గ్రఫీ టోనోగ్రఫీ ఐ ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఐ ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఐఓపి మెజర్డ్ టూల్ ఇంట్రాక్యులార్ ప్రెషర్ ని మెజర్ చేసే టూల్ పేరు ఏంటి టోనోగ్రఫీ నార్మల్ ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఎంత అమ్మా ఎంత 10 to 20 కొన్నిసార్లు ఇది 21 22 అని కూడా రాస్తారు అక్కడే నార్మల్ అనుకో ఇక 1 to I అటు ఇటు అయినా నార్మల్ అనుకో సార్ 20 చెప్పింది కదా ఇక్కడ 20 లేదు అట్లేం కాదు 21 22 అక్కడ దాకా 20 నేను గుర్తుండడం కోసం 10 to 20 21 ఆల్సో కన్సిడర్ ఇంట్రాక్యులార్ రైట్ దానికంటే ఎక్కువ అయితే ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఎక్కువైతే ఏమైతే మనకి గ్లాకోమా వస్తుంది ఎక్కువైతే ఏమొస్తుంది గ్లాకోమా ఇంట్రాక్యులార్ ప్రెషర్ కనుక ఎక్కువైంది అనుకో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లాకోమా ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఎక్కువైతే ఏమొస్తుంది గ్లాకోమా కండిషన్ వస్తుంది ఆప్టిక్ డిస్క్ డ్యామేజ్ అవుతుంది ఎమ్మటే డ్యామేజ్ అవుతుందా లేదా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రాక్యులార్ ప్రెషర్ డ్యామేజ్ కాల్డ్ యాజ్ ఏ గ్లాకోమా గ్లాకోమాలో 3 ఉంటాయి చెప్తాను గ్లాకోమా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇదైతే అయిపోయిందా నెక్స్ట్ ఏముందమ్మా కండిషన్ అదేనా ఓ రే తమ్ముడు ఓకే గ్లాకోమా వాట్ ఈస్ గ్లాకోమా అమ్మా గ్లాకోమాలో నేను 3 చెప్తాను ఇక్కడ చూడు ఇంక్రీజ్డ్ ఐఓపి ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఇంక్రీజ్డ్ more than 22 mm of Hg 22 mm of Hg right so intraocular pressure are increased more than 22 mm of Hg ఇంకోటి ఏందమ్మా అంటే ఆప్టిక్ డిస్క్ డ్యామేజ్ ఇక్కడ ఉంది కదా ఓర్ని ఆప్టిక్ ఈ 3 రాసుకి ఇదంతా వదిలేసేయి ఏ రాసుకే ఆప్టిక్ డిస్క్ డ్యామేజ్ ఆప్టిక్ డిస్క్ డ్యామేజ్ ఇక్కడ ఉంది కదా దర్ ఇస్ ది ఆప్టిక్ ఇంక్రీజ్ ఇన్ డ్యామేజ్ ద రెటీనా ఆప్టిక్ డిస్క్ రెటినల్ డ్యామేజ్ అన్న ఆప్టిక్ డిస్క్ అన్న ఒకటే సార్ మీరు రెటీనా ఆప్టిక్ డిస్క్ అన్నారు సార్ అది రెటీనా అని ఉంది సార్ అంటే అదే ఆప్టిక్ డిస్క్ అన్న ఆప్టిక్ నర్వ్ అన్న రెటీనా అన్న ఒకటే రెటీనాకి సెంట్రల్ గా ఉండేది ఆప్టిక్ డిస్క్ రెటినాల్ లో సెంట్రల్ ఆబ్జెక్ట్ ఉంది కదా సెంట్రల్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆప్టిక్ డిస్క్ డ్యామేజ్ ఆటోమేటిక్ ఏమైతుంది థర్డ్ బ్లైండ్నెస్ లాస్ ఆఫ్ విజన్ అమ్మ 3 గుర్తుపెట్టుకో గ్లాకోమాలో ఒకటేమో ఫస్ట్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్యులార్ ప్రెషర్ more than 22 mm 23 mm of Hg దాని వల్ల ఆటోమేటిక్ గా ఆక్వస్ హ్యూమరస్ డ్రైన్ అనేది రెటినా మీద పడి రెటినాలో దేర్ ఇస్ స్క్లీమ్ అనే పార్ట్ ఉంటది ఈ రెటినాలో స్క్లీమ్ కెనాల్ నుంచి డ్రైన్ మొత్తం సిలియరిస్ నుంచి డ్రైన్ అనేది లోపలికి వెళ్ళి స్క్లీమ్ కెనాల్ ద్వారా లోపలికి వెళ్ళి రెటినాని డ్యామేజ్ చేస్తాయి ఎవరిని డ్యామేజ్ చేస్తాయి అంటే ఇంట్రాక్యులార్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం డ్యామేజ్ అయింది రెటినా డ్యామేజ్ అయింది ఆటోమేటిక్ గా ఏం లాస్ వస్తుంది రెటినా డ్యామేజ్ అయితే లాస్ ఆఫ్ విజన్ ఎందుకమ్మా అంటే అక్కడ రిఫ్రాక్టరీ ఎర్రర్ వస్తుంది రిఫ్రాక్టరీ ఎర్రర్ ఇమేజ్ దాని మీద పడకుండా మొత్తం నిండిపోతాయి నీళ్లు దేంట్లో నిండిపోతాయి అద్దంలా అద్దం ఎవరు రెటీనా మా కంటికి అద్దం రెటీనా మీద నీళ్లు పడిపోయినాయనుకో బాగా పడిపోయినాయనుకో నీ ఫేస్ కనిపిస్తుందా అదే నేను చెప్పేది ముందు సైడ్ కనుక ఎక్కువ నీళ్లు పడిపోయినాయనుకో మయోపియా అవునా కదా రెటీనాకు ముందు సైడ్ అయితే మయోపియా వెనక సైడ్ అయితే రైట్ సో ఇక్కడ ముందు సైడ్ వెనక సైడ్ కాదు మొత్తం నిండిపోతుంది ముందు సైడ్ కాదు వెనక సైడ్ కాదు రెటీనా మొత్తం నిండిపోతుంది
అప్పుడు ఏమైంది లాస్ ఆఫ్ మోస్ట్ కామన్ లాస్ ఆఫ్ విజన్ కి క్యాటరాక్ట్ మోస్ట్ కామన్ క్యాటరాక్ట్ సెకండరీ వన్ ఈజ్ ఏ రిఫ్రాక్టరీ ఎర్రర్ రైట్ సో ఇవి ఫస్ట్ లీడింగ్ కాజ్ ఏంటి ఇంక్రీజ్ ఇంట్రాఆక్యులర్ సెకండ్ డ్యామేజ్ ఆఫ్ రెటీనా ఆప్టిక్ డిస్క్ థర్డ్ రైట్ సో థర్డ్ ఇది రైట్ సో థర్డ్ ఇది అన్నమాట మోస్ట్ కామన్ ఇట్లుంటది గ్లకోమా కండిషన్ మూడింటి కలిపితే గ్లకోమా కండిషన్ కామన్ గా చూస్తాం రైట్ ఇక చూడిగా గబగబా వచ్చేస్తే ఏందమ్మా అంటే వీ కెన్ సీ ఇక్కడ ఇది మళ్ళీ ఆగింది మరి గ్లకోమా కూడా చెప్తా మిగతా కండిషన్ రేపు చెప్తా గ్లకోమా చెప్పి మిగతా కండిషన్ రేపు చెప్తా అండ్ రేపు అయిపోతుంది రేపు స్పెషల్ సెన్స్ అయిపోతుంది స్పెషల్ సెన్స్ ఆర్గాన్స్ ఇంకేమున్నాయి రేపు సిస్టమ్ మస్క్యులోస్కెలిటన్ ఉందా నేనేమో ఎర్లీ సెక్షన్ లోనేమో ఇది తీసుకుంటా సెన్స్ ఆర్గాన్స్ తీసుకుంటా ఎర్లీ సెక్షన్ లోనేమో సెన్స్ ఆర్గాన్స్ తీసుకుంటా అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమో మస్క్యులోస్కెలిటల్ కమ్ ఇంకా ఎండోక్రైన్ ఎంత ఉంది ఈసీజీ కూడా ఉందా చూద్దాం ఐ విల్ అరేంజ్ దట్ రేపు కాదు కదా ఎల్లుండి కదా ఫ్రైడే రేపేనా ఫ్రైడే అరవిందమా ఇట్లా పోతున్నాయి నాకు తెలియకున్నది డిజార్డర్ కూడా అదే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అది ఓకే అది ఒక నేనే చెప్పేస్తా అది చిన్న డిజార్డర్ అది డిజార్డర్ కాదు కానీ అది ఒక చిన్న టాపిక్ అది సెల్ అండ్ టిష్యూ అనేది డిజార్డర్ కాదు అది స్మాల్ టాపిక్ ఐ జస్ట్ గో విత్ దట్ సో అది నేను కవర్ చేస్తాను ఐ జస్ట్ గో ఎక్కడున్నా నేను రైట్ సి ఇక్కడ ఇఫ్ యూ హావ్ టు చెక్ ఆఫ్ దట్ ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఇది ఫుల్ ఫామ్ లే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏం లేదు ఫస్ట్ టైప్ ఏందమ్మా ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమా ప్రైమరీ యాంగిల్ క్లోజ్ గ్లకోమా ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమా దాన్ని పిఏసిజి అంటాం ఇక్కడ ఏందమ్మా అంటే అవుట్ ఫ్లో ఆఫ్ ఆక్వస్ హ్యూమరస్ ఉంది కదా ఈ ఆక్వస్ హ్యూమరస్ అనేది మళ్ళీ స్టక్ అయింది సరే ఇట్లే చెప్పేస్తా డయాగ్నోసిస్ చెప్పాలి బోర్డ్ నడిచి అది కూడా హ్యాంగ్ ఏదైనా మామూలు మనమే హ్యాంగ్ అవుతున్నాం దానికి కూడా హ్యాంగ్ ఓవర్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి అరే నడిచి ఏదైనా హీట్ అవుతుంది అమ్మా ప్రాసెసరే అది దానికి కూడా ఏసీనే కావాలి యాక్చువల్ గా టీవీ సిస్టమ్ ప్రతిదీ ప్రాసెసరే కూల్గా ఉంటేనే దాని దిమాగ్ పనిచేస్తుంది హీట్ అయిందంటే దాని దిమాగ్ స్టక్ అవుతుంది ఆడగా దీంట్లో కూడా కదా ఏసీ ఇంకెందుకు ఎన్ని రోజులు అమ్మా అయిపోయాయి ఇప్పుడు ఏసీలు పెట్టి ఏం చేయను మరి చెప్తామ్మా రేపు చెప్తా ఇది